తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. నీకు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్కు రా, ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. 2028 34 అప్పుడు గెలుస్తామని బిల్డప్ ఇస్తున్నాం. 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రా తేల్చుకుందాం. అసెంబ్లీని రద్దు చేసే దమ్ము లేకుంటే కనీసం నువ్వు మా దగ్గర నుంచి గుంజుకున్న ఆ 10 మంది ఎమ్మెల్యేలతోనైనా రాజీనామా చేయించు. ఎవడు గెలుస్తాడో ప్రజలు తేలుస్తారు. రాజీనామాకు మేము ఎనీ టైం రెడీ అంటున్నారు హరీష్ రావు. హరీష్ రావు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, లేదంటే అసెంబ్లీ రద్దు చేసిరా, తేల్చుకుందాం. అంటే ఎంత కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేది ఈ మాటల ద్వారా అర్థమవుతోంది. మేము ఎనీ టైం రెడీ అంటున్నారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న సమయంలో పార్టీకి ఒక కేర్ ఆఫ్ బ్రాండ్ ఏంటంటే ఉప ఎన్నికలు. ఎక్కడైనా ఉప ఎన్నికల్లో వస్తున్నాయంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజీనామా అయినా, లేదనంటే ఒక తెలంగాణ ఉద్యమంలో ఆ ఉప ఎన్నిక సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయ్యేది, తెలంగాణ వాదులు కానీ తెలంగాణకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ రాజీనామా చేయాలి, వాళ్ళు ఉప ఎన్నిక తీసుకురావాలి. సో ఉప ఎన్నికలకి ఇటువంటి సిచ్యువేషన్కి నిజంగానే టీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరుగా ఉండేది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయంగా 2014 నుంచి మారినప్పటి నుంచి కూడా కొంత సిచ్యువేషన్ మారింది. సో ఉప ఎన్నికలు వచ్చినా కూడా అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఆ రకంగానే గెలుస్తూ వచ్చారు. ఇక 2023 ఎప్పుడైతే ప్రభుత్వం కోల్పోయిందో వచ్చిన ఉప ఎన్నికల్లో, అది జూబ్లీ హిల్స్ అయినా కంటోన్మెంట్ అయినా, 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీలకు ఉప ఎన్నికల్లో ఎటువంటి ఫెచ్చింగ్ ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. గతంలో బీఆర్ఎస్ గెలుపును కానీ ఇప్పుడు కాంగ్రెస్ గెలుపును కానీ. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీని రద్దు చేసిరండి, లేదంటే ఆ 10 చోట్ల రాజీనామా చేయించండి, తేల్చుకుందాం ఎవడు గెలుస్తాడని చెప్పి హరీష్ రావు మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్గా మారాయి. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ఒక్కసారి అంతకంటే ముందు ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పైన, తేల్చుకుందాం రద్దు చేయండి అనేటువంటి ఈ స్టేట్మెంట్స్ పైన పొలిటికల్ రియాక్షన్స్ ఏంటి, ఎటువంటి విధంగా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, పొలిటికల్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే డైరెక్ట్గా అసెంబ్లీ రద్దు చేయండి తేల్చుకుందాం అంటున్నారు, చాలా కాన్ఫిడెంట్ కనబడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ పైన నిన్న ఒక సభా వేదికగా రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. కానీ ఇంత కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్నట్టు ఎలా చూడాలి? ఆ 10 మందితో అయినా కనీసం రాజీనామా చేయించండి తేల్చుకుందాం అంటున్నారు. నిన్న దీనికి నల్గొండ వేదిక అయింది. నల్గొండ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం అనేటువంటి సవాలు విసిరారు. అంటే ఇట్లాంటి సవాలు చాలా సందర్భాల్లో చేశారు. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్లతో పాటు ఈ 10 మందిని రీజన్ చేసి ముందు కూడా ఓవరాల్ గా అసెంబ్లీ రద్దు చేసి రండు అనేటువంటి ఛాలెంజ్ చాలా సార్లు విసిరారు. కానీ ఏమి స్పందన లేదు అధికార పార్టీ నుంచి. కానీ ముఖ్యమంత్రి పదే చేస్తున్నటువంటి ఛాలెంజ్ 2034 వరకు కూడా కాంగ్రెసే అధికారంలో ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అంత కాన్ఫిడెంట్ ఉంటే ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్దాం, ఎవరేంటో తెలిసిపోతుంది, తెలుసుకుందాం అనేటువంటి స్టేట్మెంట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి రెగ్యులర్ గా వస్తా ఉంది. మరి గుంజుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కనీసం వారినైనా రాజీనామా చేయించు, అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు కదా అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తాను. నిన్న ముఖ్యమంత్రి నల్గొండలో మాట్లాడుతూ వీళ్ళు ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలక్షన్లు వీళ్ళు చేసినటువంటి త్యాగం మీదే హరీష్ రావుకి 100 రూపాయల పెట్రోల్ దొరికింది, కానీ 10 పైసల విలువ చేసేటువంటి అప్పుడు అగ్గిపెట్టె దొరకలేదు హరీష్ రావుకి. వాళ్ళు చేసిన త్యాగం మీదే, వీళ్ళు చేసిన త్యాగం గొప్పదా? ఆ తర్వాత శ్రీకాంతాచారి వీళ్ళు ఉద్యమంలో వాళ్ళు ఆత్మార్పణం చేసుకున్న త్యాగం వాళ్ళది గొప్పదా? ప్రజలకు తెలియదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 1000 కోట్లు దోచుకున్నారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక్కసారి మనం హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా పీసీఆర్, ఒకసారి హరీష్ రావు ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారు, పొలిటికల్ గా రేవంత్ రెడ్డి ఏ రకంగా ఛాలెంజ్ చేశారు, ఒకసారి అది ప్లే చేస్తా. ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం, 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి, అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుస్తానంత దమ్మునే కదా, నువ్వు పనిచేసినట్టు కదా. నిజంగా నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఇవ్వడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో, దమ్ముంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు, పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే వారు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే ఇంకా మాట్లాడుతుండు 2030. ఇది హరీష్ రావు స్టేట్మెంట్.
అప్పుడెప్పుడే ఎందుకు 2028లో గెలుస్తాం 34లో గెలుస్తాం ఇవన్నీ ఎందుకు ఇప్పుడు డైరెక్ట్ తేల్చుకుందాం పబ్లిక్ వాళ్ళకి వెళ్ళి అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు. అసెంబ్లీ రద్దు చేయి, లేదనంటే 10 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లో నుంచి గుంజుకున్న వాళ్ళను 9 మందినో 10 మందినో వాళ్ళని మళ్ళీ రాజీనామా చేయించి ఎన్నికల్లో తీసుకురా, తేల్చుకుందాం, పబ్లిక్లో డిసైడ్ చేసుకుందాం. ఎప్పటికీ ఇక మీరు మమ్మల్ని అనడం మేము మిమ్మల్ని అనడం ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా పబ్లిక్లో డిసైడ్ చేసుకుందాం అనేది హరీష్ రావు ఛాలెంజ్. మరి హరీష్ రావు ఛాలెంజ్ పైన కాంగ్రెస్ పార్టీ రియాక్షన్స్, ప్రభుత్వ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. మధు, యూ ప్లీజ్ కంటిన్యూ ఆన్. అండ్ ఇటువంటి ఛాలెంజెస్ గతంలో కూడా అనేక సార్లు జరిగాయి, అనేక మార్లు కూడా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై ఇటువంటి ఛాలెంజ్లు చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇటువంటి ఛాలెంజెస్ జరుగుతున్నాయి. పొలిటికల్ ఛాలెంజెస్కి కొంత పెద్దగా వాటికి విశ్వసనీయత లేకపోతే వాటి ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇంత కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అటు నల్గొండ సభలో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళేదో పబ్లిక్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు, వాళ్ళని సామాజికంగా బహిష్కరించారు జనం అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకొచ్చారు. కానీ బీఆర్ఎస్ కాన్ఫిడెంట్గా ఉంది, ఎలా చూడాలి దీన్ని? అంటే గ్రౌండ్ లో కాస్త వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం కాంగ్రెస్ కి. సో అదే తమకు ప్లస్ అవుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తా ఉంది. కాకపోతే అది బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుందా లేదా ఎలక్షన్లు వస్తే గానీ అప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ కి నిజంగానే గ్రౌండ్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఆఫ్ ద రికార్డ్ లో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మనం ఇస్తున్నటువంటి పథకాలు, తర్వాత ఫ్యూచర్ లో అవలంబించబోయేటువంటి కొన్ని స్ట్రాటజీలు మళ్ళీ కొంతమందికి ఇంకా లబ్ధిదారులను పెంచేటువంటి అవకాశం అది ప్లస్ అవుతుంది. ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఓట్ల చీలికతో కాంగ్రెస్ మళ్ళీ లాభపడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ ఏంటంటే వరుసగా గ్రౌండ్ లోకి వెళ్తా ఉన్నారు. రైతాంగ సమస్యలపైన ఎక్కువగా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. తర్వాత నిరుద్యోగుల అంశం పైన ఫోకస్ చేస్తా ఉంది. సో ఇవి ప్లస్ అవుతాయి మనకు ఆటోమేటిక్ గా. అభివృద్ధి, గతంలో చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన అభివృద్ధి ఏం లేదు, చేసింది లేదు. సో అది కూడా ప్లస్ అవుతుంది. ఎడ్యుకేటర్స్, కొత్త ఓటర్స్ మా వైపు ఉంటారనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తా ఉంది. అసలు వీళ్ళిద్దరికి అవకాశం ఇచ్చారు, మాకు ఈసారి ప్రజలు మొగ్గు చూపుతారు, మా వైపు ఉంటారని బీజేపీ కూడా భావిస్తాం. సో ఈ ట్రయాంగిల్ ఫైట్ లో మాకు లబ్ధి చేకూరుతుందని సీఎం, మాకే లబ్ధి చేకూరుతుంది అనేటువంటి బీఆర్ఎస్, లేదు మేమే అనేటువంటిది బీజేపీ. ఇదంతా ట్రయాంగిల్ ఫైట్ నడిచే అవకాశం ఉంది ఈసారి తెలంగాణలో. కానీ అదంతా పక్కన పెడితే బీఆర్ఎస్ ఛాలెంజ్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కౌంటర్ కి ఇక్కడ నుంచి ఇదే కౌంటర్ కరెక్ట్. మరి అంత కాన్ఫిడెంట్ ఉంటే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారనుకుంటే రాజీనామా చేయండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి, ఎలక్షన్కి వెళ్దాం, అప్పుడు ఎవరో ప్రజలే నిర్వహిస్తారు అనేటువంటిది కౌంటర్ ఇచ్చే ప్రయత్నం హరీష్ రావు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీని, కుటుంబాన్ని బీఆర్ఎస్ ఫ్యామిలీలో వీళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు. నిన్న కేటీఆర్ హరీష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డిని కూడా జానెడు అంటూ కామెంట్ చేశారు, చాలా హాట్ కామెంట్ చేశారు. సో ఆయన స్లెడ్జింగ్ చేసుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. జనరల్ గా మనం చూస్తాం క్రికెట్ లో ఇట్లాంటి భాష ఉపయోగించే ప్రయత్నం చేశారు. టెంప్ట్ చేయడము వారికి సంబంధించినటువంటి శత్రువుల్ని, తర్వాత ఏదో ఒక సందర్భంలో అవుట్ చేయడం. సో ఆ ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది ప్రస్తుతం. మరి దీనిపైన బీఆర్ఎస్ ఈ రోజు ఘాటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నిన్న హరీష్ రావు మాట్లాడినప్పుడు కూడా నల్గొండ జిల్లా నాయకులంతా కూడా ఈ రోజు కొద్దిసేపట్లో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి. అంతర్గతంగా జేహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అటు వరంగల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఖమ్మం ఉంది, సిద్దిపేట మున్సిపాలిటీ, ఇవన్నీ చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. సో స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం జరగాల్సిన కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీకి పెండింగ్లో ఉన్న వాటికి ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇక్కడ పాగా వేయడం కోసమో లేకపోతే ఇక్కడ రాజకీయాన్ని హీటెక్కించడం కోసం కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ తన డ్రామా బీజేపీ ఆడుతోంది, బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా ఈ వ్యాఖ్యలు చేస్తోంది. అంటే ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా యాప్ట్గా తీసుకొని పొలిటికల్గా హీటెక్కిస్తున్నారు అనుకోవాలి ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఈ ఎగ్జాక్ట్ ఆల్రెడీ ఇంకా 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. వరుస ఎలక్షన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఆటోమేటిక్ గా జనరల్ ఎలక్షన్స్ ఫీవర్ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి. లాస్ట్ 6 నెలల ఎన్నికల సమరం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఆ 3 మాత్రం ఇప్పటి నుంచి క్రియేట్ అయింది ఆల్రెడీ తెలంగాణలో. మనం చూస్తా ఉన్నాం వరుస మీటింగ్లు, సమావేశాలు, ర్యాలీలు, కామెంట్స్, స్టేట్మెంట్స్, ఇవన్నీ చూస్తా ఉంటే చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ నిన్న బీజేపీ దేశ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇక్కడే ఉన్నారు, 3 రోజులు ఇక్కడే మనమే అధికారంలోకి వస్తా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్, జిహెచ్ఎంసీ 3 డివిజన్లో మనమే గెలవాలంటే స్టేట్మెంట్స్, పొలిటికల్ హిట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మనోజ్ ఆల్రెడీ తెలంగాణలో. సో జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే మాత్రం బీఆర్ఎస్ దాన్ని ముందు ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే స్పష్టంగా ఉంది. త్వరలో ఆల్రెడీ కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటుంటే ఇప్పటికే
119 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 80 నుంచి 95 నియోజకవర్గాల సమావేశాలు బీఆర్ఎస్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది. సార్ నేపథ్యంలో పేరుకే సార్ పేరిట చెప్తున్నప్పటికీ కూడా సార్కి పూర్తి మద్దతు తెలుపుతా ఉంది బీఆర్ఎస్. దాంట్లో పెద్దగా జస్ట్ అది సమాయత్త కార్యక్రమాన్ని చెప్తున్నప్పటికీ కూడా, అవగాహన కార్యక్రమాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది స్పష్టంగా. ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి ఇటు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉంది. వాళ్ళిద్దరి తప్పిదాలే ఒక కొత్త స్ట్రాటజీ క్రియేట్ అవుతుంది, మాకు ఉపయోగపడుతుందని బీజేపీ ఆలోచిస్తా ఉంది. సో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి గొడవలను, అసమ్మతిని బయటపడకుండా చూడడానికే వీరిని టార్గెట్ చేశారని కూడా బీఆర్ఎస్ భావిస్తా ఉంది నల్గొండలో. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పున్నా కైలాష్ నేత కావచ్చు, ఇంకా కొంతమంది నాయకుల మధ్య సమన్వయం లేదు కాబట్టి అది బయటికి రాకుండా వీళ్ళని టార్గెట్ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా హరీష్ రావు ఛాలెంజ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయి, లేదంటే మా పార్టీ నుంచి లాక్కున్నటువంటి ఆ 9 మంది 10 మంది ఎమ్మెల్యేలైనా కనీసం రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకురా. ఎప్పటిదాకా ఎందుకు మీరు మేము మిమ్మల్ని అనడం కంటే కూడా ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళి తేల్చుకుందామని హరీష్ రావు అంటున్నారు. మరి హరీష్ రావు స్టేట్మెంట్ పైన అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఆల్రెడీ నల్గొండ సభ వేదికగా ముఖ్యమంత్రి తనదైన స్థాయిలో అందరినీ ఏకిపారేశారు. కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని, అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అందరినీ ఒకే మాటలో ఒకే సభ వేదికగా అందరినీ ఏకిపారేశారని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు స్టేట్మెంట్స్ పైన అటు ప్రభుత్వ పరంగా రద్దు చేయండి అనేటువంటి ఈ ఛాలెంజ్ని ఎలా స్వీకరిస్తారు, ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి. ఒకసారి మళ్ళీ హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ఒకవేళ నిజంగానే అసెంబ్లీ రద్దు చేయాల్సి వస్తే, లేదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ సపోర్ట్ ఎవరికి? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కొత్తగా వచ్చినటువంటి కవిత పార్టీ టీఆర్ఎస్ఆ? మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మీ మద్దతు ఎవరికి? కామెంట్ చేయండి. ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుస్తానంత దమ్మునే కదా, నువ్వు పనిచేసినట్టు కదా. నిజంగా నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఎవడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ముంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు? పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే వారు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంప. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింటర్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU